రైట్ రైట్ జూపుడు ప్రభాకర్ గారు, సరే మీరు మీ పార్టీ నాయకుడు తండ్రి కూడా ముఖ్యమంత్రిగా ఉన్న టైంలోనే ఒత్తిడి చేశారా, లేకుంటే ఇందాక అన్నట్టుగా ఆయన కూడా లోకేష్ గారు లాగానే ఆయన సూట్ అవుతాడు కానీ బిజినెస్కి కాదే ప్రజాసేవ చేయాలని అనుకున్నాడో ఆనాడు తండ్రి మీద ఒత్తిడి చేశాడో మొత్తానికి రాజకీయాల కడప ఎంపీగా ప్రవేశించారు. ఆ తర్వాత ఇవాళ వేరే పార్టీ పెట్టుకొని ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్నారు, అది వేరే సంగతి. బస్సు మీరు కూడా బీజేపీ సిద్ధాంతాన్ని ఎక్కడున్నా కొంత వంట పట్టించుకున్నారు. అందుకనే కుటుంబ రాజకీయాలు ఉండొద్దనే మరి చెల్లినో తల్లినో పక్కన పెట్టి ఉండొచ్చు ఆఫ్ కోర్స్, ఎందుకంటే మళ్ళీ ముద్ర పడుతుంది కుటుంబంలో అందరిని రాజకీయాల్లో తెచ్చారు అనే దాని నుంచి పక్కన పెట్టారు. ఏదో మొత్తానికైతే కుటుంబ పార్టీ అని ముద్ర ఉందా, కొంత మళ్ళీ ఏదో తగ్గించడానికి ఏమైనా ప్రయత్నం చేశారా, ఏం జరుగుతుంది అనేటువంటిది ఒకటైతే. చంద్రబాబు కామెంట్స్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? వారసత్వం అనేది ఒక మిథ్య, అవునా కాదా? మీకు అదేవిధంగా సోదరులు పార్థసారథి గారికి, ఎమ్మెల్యే గారు, తెలుగుదేశం నుంచి ఎవరున్నారో నాకు అర్థం కాలేదు. తెలుగుదేశం రామాంజనేయులు గారు రాలా జాయిన్ అవుతారు 2 నిమిషాల్లో, పుల్లారావు గారు కూడా జాయిన్ అవుతారు 2 నిమిషాలు. ఎమ్మెల్యే రామాంజనేయులు గారు. ఓకే ఓకే, అది అవునవును. ఒకళ్ళు వస్తే రామాంజనేయులు గారికి, మిగతా బిగ్ టీవీ శ్రోతలకి. అంటే ఇది చంద్రబాబు నాయుడు గారు వారసత్వ రాజకీయాలు ఒక మిథ్య అనేది నాకు తెలిసి దానికన్నా బూత్ ఇంకొకటి ఉండదు. ఎందుకు ఉండదంటే ఆయన చేస్తుందే వారసత్వ రాజకీయాలు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు చనిపోయిన తర్వాత జనం ఏమనుకుంటారని ఎన్టీ రామారావు గారి 2 కొడుకుల్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చాడు. ఒకరు బాలకృష్ణ గారు, ఒకరు హరికృష్ణ గారు. కాదంటారా? మీరు చెప్పాలి మధ్యలో. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు చనిపోయిన తర్వాత వాళ్ళిద్దరూ రాజకీయాల్లో ఉండగా తన కుమారుడైనటువంటి లోకేష్ గారిని కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చాడు. అంటే అతనికి వ్యాపారం మీద ఇష్టం లేదు, రాజకీయాల మీద ఇష్టం ఉంది. అవన్నీ మనం ఇప్పుడు వినాల్సిన అవసరం కూడా లేదు. అయితే బీజేపీ చాలా విచిత్రంగా మా సోదరులు మాట్లాడారు. మా రాజకీయాలు మాకున్నాయి, వాళ్ళ రాజకీయాలు వాళ్ళకున్నాయి. ఎలక్షన్ టైంలో మేము ఏదో పొత్తుల కోసం వచ్చాం, కానీ అసలు ఇది మిథ్య కాదా అనే దాని మీద స్పష్టంగా చెప్పలేకపోయాడు. ఖచ్చితంగా అంటే బీజేపీ వాళ్ళకి నాకు తెలిసి ఎన్నికల్లో గెలవాలి కాబట్టి అవతల వాడు ఎలా ఉన్నా సరే నాకు అనవసరం, నాకు కాస్త లాభం చేకూరితే బాగుండనే ఉద్దేశంతో స్వార్థపూరితమైనటువంటి ఒక రాజకీయ మిక్సింగ్ ప్లాన్ని బీజేపీ నడుపుతూ ఉంది. మీరు చూసినట్లయితే దేశవ్యాప్తంగా ఎక్కడైతే వీక్గా ఉంటారో అక్కడ వాళ్ళు ఎన్డీఏ అనే పేరుతోటి లోపలికి వెళ్ళిపోతూ ఉన్నారు. నేను ఈరోజు భారతదేశం మొత్తం చెప్పే కన్నా ఆంధ్రప్రదేశ్ వరకు చూస్తే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఇలాంటి రాజకీయాలు, వారసత్వ రాజకీయాలు మిథ్య అని అనటం అనేది కారణం బ్యాక్గ్రౌండ్ ఎలా కనబడుతుందంటే, చంద్రబాబు నాయుడు గారిని తీసేసి లోకేష్ని ముఖ్యమంత్రిని చేయాలి అనే ఒక ఆలోచన తన ఇంట్లోనే పుట్టినప్పుడు, ఇంకో అదే ఆలోచన తన రాజకీయ పార్టీలో పుట్టినప్పుడు కొంతమంది ఇంట్లో వాళ్ళు కాకుండా బయట వాళ్ళు, తన పార్టీ వాళ్ళే, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా చాలా శరవేగంగా పోతూ ఉన్నాడు కాబట్టి ఆయన కొంచెం స్పీడ్ బ్రేకర్ ఏర్పడాలన్నా, అడ్డుకట్ట వేయాలన్నా